హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య నా అన్వేషణ గారు, ద ఫేమస్ యూట్యూబరు, ట్రావెలింగ్ యూట్యూబర్ అయినటువంటి నా అన్వేషణ గారు చాలా అద్భుతంగా స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి వీడియోలు చేస్తున్నారు. వాటిని కొన్ని లక్షల మంది కూడా చూస్తూ ఉన్నారు. ఒకరు 20 లక్షల మంది కూడా ఒక వీడియో చూడటం జరిగింది. ఆయన రీసెంట్గానే ఒక వీడియో కూడా చేయడం జరిగిందనమాట. అయితే ఈ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాటలని విన్న తర్వాత ఇంత ఈజీగా ఉంటుందా అని ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. దాంతోటి మనం స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా ఎంటర్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ ఎవరు ఏది చెప్పినా, ఎన్ని చెప్పినా సెబీ ఇస్తున్నటువంటి ఆహ్, డాటా ప్రకారం, సర్వే ప్రకారం, దేని ప్రకారమైనా 95% ట్రేడర్స్ ఫెయిల్ అవుతూ ఉన్నారు. వీళ్ళు చెప్పేటువంటి అన్ని విషయాలు కూడా కామన్‌గా తెలిసినటువంటివే. కానీ అంత తేలిగ్గా స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అనేటువంటిది ఉండటం చాలా అంటే చాలా కష్టం. ఒక వీడియో ద్వారా, ఒక వీడియోని వినటం ద్వారానో, ఆళ్ళు చెప్పినటువంటి సజెషన్‌ని ఫాలో అవ్వటం ద్వారానో ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ కారు. ఒక 3 వారాల క్రితం ఆయన ఒక వీడియో చేయడం అనేటువంటిది జరిగింది. దాని నుంచి చాలామంది కూడా స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారు, ఇన్వెస్ట్‌మెంట్ చేశారు, లక్షలు కూడా పోగొట్టుకున్నారని కొంతమంది కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో, గత 3 వారాల నుంచి కూడా గమనిస్తే ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నష్టపోయే ఉంటారు. ఇది స్టాక్ మీద నష్టపోతాం అంటే కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయినటువంటి వాడు నష్టపోతే దానివల్ల ఆడు పానిక్‌కి గురైపోయి ఆహ్, ఆ పొజిషన్స్‌ని స్క్వేర్ ఆఫ్ చేసేటువంటి అవకాశం, ప్రమాదం ఉంటుంది గదా! దానివల్ల నష్టాన్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తది. స్టాక్ మార్కెట్ అంత తేలికైనటువంటి విషయం కాదు. స్టాక్ మార్కెట్‌లో నిఫ్టీ ఈల్డింగ్ 1 ఇయర్‌కి వచ్చేసి 10.5, 11% మాత్రమే ఉంటుంది. సో, మనకి ఒక 11% నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాడు అదొక 11-12%ని గెయిన్ కాగలుగుతాడు తన క్యాపిటల్ మీద. డివిడెండ్స్ అవి ఉంటాయనుకోండి. సో, మనం చెప్పేదేందంటే, ఎవరు ఏది చెప్పినా, ఎన్నిది చెప్పినా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకుంటే కనీసం 5-10 లక్షల రూపాయలైనా అవసరం ఉంటుంది. అలా కాకుండా మనం ఒక 50,000 ఒక రూ. 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము. దీని ద్వారా 4,00,000, 5,00,000 మనం సంపాదించొచ్చు అని చెప్పేసి ఇప్పుడు గనక అనుకుంటే అది అసాధ్యమైనటువంటి విషయం. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాసిబిలిటీ ఉండదు. ఎందుకనంటే 2020లో ఆహ్, పాండమిక్ క్రైసిస్ కారణంగా అప్పుడు బాగా మార్కెట్స్ కొలాప్స్ అయిపోవటం, అక్కడి నుంచి రైజ్ అయిపోవటం అనేటువంటిది జరిగింది. సో, అక్కడ చాలా తక్కువ అంటే 10, 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్టాక్ ప్రైజెస్ ఎంతైతే ఉన్నాయో అక్కడ ఆ ప్రైజెస్‌కి దొరికినాయన్నమాట 4 ఇయర్స్ బ్యాక్. కాబట్టి 3 రెట్లు, 4 రెట్లు తర్వాత విపరీతంగా పెరిగిపోయింది. ఎక్సెస్ ఆఫ్ వాల్యూ అనేటువంటిది ఎప్పటికీ కూడా కరెక్ట్ అయినటువంటిది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు టాటా మోటార్స్ తీసుకోండి. అదే రూ. 73కి వెళ్ళేసేసి రూ. 1,200 వరకు కూడా షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్‌లో వెళ్ళిపోయింది. కాబట్టి తర్వాత ఇప్పుడు ఏమైంది? రూ. 500 డౌన్ అయిపోయింది. సో, ఈ రూ. 500 గెయిన్ కావాలి అనంటే ఇంకొక 2 సంవత్సరాలన్నా, 3 సంవత్సరాలన్నా టైం పడుతుంది. సో, 3, 4 ఏళ్ళు టైం పట్టినా కూడా ఆ లెవెల్‌కి వెళ్ళటం అనేటువంటిది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో మనం గమనించాలి. సో, ప్రపంచ పరిస్థితులు కానీ, అలాగే ఇతర ఎఫ్ఐఐస్, డేస్ యాక్టివిటీస్ గానీ వీటన్నిటిని బేస్ చేసుకొని ఇదైనప్పుడు మనం మార్కెట్ భవిష్యత్తులో ఇంతకుముందు గత 4 సంవత్సరాల్లో పెరిగినంత ఇదిగా పెరిగేటువంటి పాసిబిలిటీస్ అసలు లేవు. ఖచ్చితంగా 100కి 500% లేవని నేను ఘంటాపథంగా బల్లగుద్ది చెప్పగలననమాట. సో, ఏదో జరిగిపోయిద్ది దీంట్లో డబుల్స్, త్రిబుల్స్, 4 లెవెల్స్ వస్తాయని అనుకోవటం ఒక భ్రమ మాత్రమే. కాబట్టి నా అన్వేషణ గారు చేసినటువంటి వీడియోస్ బహుశా స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి ఆయన కొత్తగా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి బహుశా కొద్దిగా ఎక్కువ డబ్బులు వచ్చి ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఆయన ఆ వీడియోస్ చేయడం అనేటువంటిది జరిగింది. డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వీడియోస్ చేసేటప్పుడు దీనికి శ్రమ లేదు. ఓ చాట కూర్చొని మాటలు చెప్పగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి. ఆ మాటలు చెప్పేటువంటి కెపాసిటీ అన్వేషణ గారికి ఉన్నది కాబట్టే ఓ చోట కూర్చొని ఆయన హ్యాపీగా 4, 5 వీడియోస్ అంటే దగ్గర దగ్గర ఆయన చెప్పే దాని ప్రకారం ఒక రూ. 10,00,000 వచ్చేసి ఉంటాయి. 10, 12 లక్షల రూపాయలు. సో, ఇది ఈజీ మెథడ్ గదా! కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పి ఉంటారు. ఆయన చెప్పిన దాని ప్రకారం మీరెవరు గూడా ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది ఎలా పడితే అలా చేయవద్దు. ఇది అంత ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంత తేలికైనటువంటి విషయం కాదు. 2008లో ఏమైంది?
లక్షల కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు చిన్న చిన్న స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా బీభత్సంగా నష్టపోయారు. అలాగే డిమానిటైజేషన్ జరిగినప్పుడు కూడా విపరీతంగా డబ్బులు అంటే మనీని రద్దు చేసినప్పుడు కూడా విపరీతంగా నష్టపోవడం అనేటువంటిది జరిగింది. సో మార్కెట్ని మనం ఎలా పడితే అలా చూసేటువంటి అవకాశం లేదు. కానీ తర్వాత అలాగే మరొకరు కూడా మా బ్లడ్ అండ్ బ్రీడ్ మా బ్లడ్ని స్వెట్ని అన్నిటినీ ఇచ్చేసేసి తెలుగు ప్రజల ఉన్నతి కోసం ఇచ్చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు. మన ఛానల్ వచ్చేసరికి దాదాపుగా 3 ఇయర్స్ పూర్తిగా వస్తుంది. సో ఈ 3 ఇయర్స్లో మనం 15,000 మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించేతలకే నాకు తల ప్రాణం తోకొచ్చింది. కానీ నేను ఎప్పుడు కూడా విలువలోకి డైవర్ట్ అయ్యి ఎప్పుడు వీడియోస్ చేయలేదు. ఏంటంటే ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి, ఒక కాన్సెప్ట్ పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళని సేవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను నంబర్ ఆఫ్ వీడియోస్ కొంత రిస్క్ అయినా, కొంత డబ్బులు తక్కువ వస్తున్నా ఏదైనా దీన్ని బేస్ చేసుకొని వీడియోస్ చేయడం అనేటువంటి జరిగింది. కానీ యాక్చువల్గా ఇది చాలా లెవెల్కి వెళ్ళిపోవాల్సినటువంటి వీడియో. లాస్ట్ 2 ఇయర్స్లో 3,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేదలికే చాలా ఇబ్బంది పడటం అనేటువంటి జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మనీ గురించి, మనీ కాన్సెప్ట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాల. మనల్ని చూసేటువంటి వాడు నష్టపోకుండా ఒక అవేర్నెస్తో వాళ్ళ లైఫ్ అనేటువంటిది క్రిటికల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయకుండా ఉండాలి అనేటువంటిదే నా ఉద్దేశం. ఒక కరెంటు పని చేసేటువంటి వ్యక్తి ఇటువంటి ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ని బేస్ చేసుకొని పాపం లక్షల రూపాయలు నష్టపోయాడు. ఒకానొక సమయంలో ఆయన నాకు ఫోన్ చేసి, సార్ ఈ విధంగా బాగా నష్టపోయి ఉన్నాను, ఏదన్నా ఉంటే చెప్పండి, నేను ట్రేడింగ్ చేసుకుంటాను అని చెప్తే ఆయనకి నాకు తెలిసినటువంటి ఒక కాన్సెప్ట్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఆయన అడిగాను, నువ్వు డబ్బులు ఇప్పుడు ఎలా చేస్తావు అని చెప్పేసి అని అడిగితే, లేదు సార్, భార్య కేవలం స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాతే భార్య తనని డిజర్ట్ చేసేసింది, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఒక పాప ఒక బాబు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది. నా పరిస్థితి ఏమన్నా ఇక్కడ కనీసం కూటికి కూడా అంటే ఆయన చేసేటువంటి పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేక ఈ విధంగా అయిపోయాను. కాబట్టి నాకు దిక్కు దిశ అని మేము అర్థం కావట్లేదు అని అన్నప్పుడు నేను అతను చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ని ముందు ఆపేసేయండి. ఎవడో చెప్పినటువంటి దాని ప్రకారం స్టాక్ మార్కెట్ ఉండదు. స్టాక్ మార్కెట్ని ఆపేసి ముందు నీ యొక్క పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నీ యొక్క పని మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు, పనిలో సక్సెస్ అవుతావు. ఇది ప్యాసివ్ ఇన్కమ్గానే నువ్వు పెట్టుకోవాలి స్టాక్ మార్కెట్ని అని. అది ఆయన యొక్క స్టోరీ నన్ను బాగా కదిలించింది. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఈ కల్లబుల్లి మాటలు చెప్పే విధంగా ఎవరిని కూడా మనం ఇది చేయకూడదు అనేది. అందుకనే నేను ఒక ప్రమోషన్ ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ వాడు నాకు ఆఫర్ ఇచ్చాడు, మీరు నా రిఫరల్ అకౌంట్ని వాడండి అని. అప్స్టాక్ వాడు చెప్పాడు, తర్వాత యాంజిల్ వన్, అలైస్ బ్లూ, వీళ్ళందరూ కూడా ఫ్లయర్స్, వీళ్ళందరూ కూడా నన్ను అప్రోచ్ అయినటువంటి వాళ్ళే. కానీ ఒక్కరిని కూడా నాకు సహజంగా ఏంటంటే రియాలిటీ, స్టాక్ మార్కెట్ రియాలిటీని అండర్స్టాండ్ చేసుకోవటం చాలా అంటే చాలా కష్టం. ఎప్పుడైనా సరే వాస్తవాలు అనేటువంటివి చేదుగానే ఉంటాయి. వాటిని అండర్స్టాండ్ చేసుకోవడంలో పబ్లిక్ మిస్గైడ్ అవుతూ ఉంటారు. సో నేను ఏదంతా ఇదయ్యా వాస్తవికత ఇది అని చెప్పేసి 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఇప్పటికీ కూడా మన మీద నెగిటివ్ ఇంపాక్టే పబ్లిక్లో ఉంటూ ఉంది. దానికి తోడు నేను ఎప్పుడైతే నా ఛానల్ని స్టార్ట్ చేశానో అదే సమయంలో వేరే పేరు అనవసరం, వేరే వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు. అదే జస్ట్ 1 మంత్ అటు ఇటుగా. కానీ వాళ్ళకి ఈ రోజున 1,00,000 మంది పైచిలుకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు 15,000 మంది ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి కల్లబుల్లి మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, ఇట్లాంటివన్నీ కూడా నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పబ్లిక్ అనేటువంటిది వాస్తవికతని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారేమో అని అనిపిస్తూ ఉంది. స్టాక్ మార్కెట్ అనేది అంత తేలికైనటువంటి మ్యాటర్ కాదు. దాంట్లో ఒక సైకలాజికల్, మీరు అందరూ అనుకోవచ్చు నాది స్టాక్ మార్కెట్, నా యూట్యూబ్ ఛానల్ అనేటువంటి ట్రోలింగ్ అని మీరు అనుకుంటుంటారు. కానీ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రోలింగ్ ఛానల్. అది ఎంతో సైకలాజికల్ సబ్జెక్ట్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నది.
ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం ఈ బార్బర్ షాప్‌లో పనిచేసేటువంటి ఒక బార్బర్ యొక్క లైఫ్‌ని ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అది ఒక సైకలాజికల్ సబ్జెక్ట్ అది. అలాగే సక్సెస్ అయినటువంటి వ్యక్తులు, నేను ఎక్కువగా ఫెయిల్ అయినటువంటి వ్యక్తుల యొక్క లైఫ్స్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. వాస్తవికత ఇది. ఇట్లానే ఉంటుంది మార్కెట్. ఈ విధంగా అయితేనే మనం మార్కెట్‌లో సస్టైన్ కాగలుగుతాం అని చెప్పటం అనేటువంటిది జరిగింది. కానీ అవన్నీ కూడా ఎందుకనో ఎక్కువగా పాపులర్ కాలేకపోతున్నాయన్నమాట వీడియోస్. సో, దానికి తోడు ఏందంటే మనం మోటో ప్లస్ అనేటువంటిది ఛానల్ పేరు పెట్టుకున్నాము. ఎందుకంటే ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి తర్వాత మోటో ప్లస్ మోటివేషన్‌లోనే ప్లస్ ఉండాలి. అంటే నాయన్నీ కూడా ఎక్కువగా మోటివేషన్‌గా ఆహ్, అసలు స్టాక్ మార్కెట్ రియాలిటీ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఏంటి అనేటువంటి బేస్‌తోనే చేస్తున్నాం కాబట్టి మోటో ప్లస్ అనేటువంటిది పెట్టడం జరిగింది. కానీ అది మోటార్ వెహికల్ సంబంధించినవి వాటికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఏమోనని యూట్యూబ్ ఆల్గారిథం సరిగ్గా స్టాక్ మార్కెట్ సంబంధించింది ఫైండ్ అవుట్ చేయట్లేదేమో. అందుకనే మన ఛానల్ పాత పేరైన ట్రేడింగ్ ఫ్యాక్ట్స్‌నే పెట్టాలని డిసైడ్ అయితే అయ్యాను. అది 2, 3 రోజుల్లో చేంజ్ అనేటువంటిది చేస్తాను. దీన్ని కూడా మీరందరూ కూడా గమనించాలి. దానికి తోడు చాలామంది ఇప్పుడు ఏమవుతుందంటే లైవ్ ట్రేడ్స్ చేస్తున్నారు. ఇవి ఇప్పుడు దానికి తోడు లైవ్ ట్రేడ్స్ చేసేటప్పుడు చాలామంది ఏమవుతుందంటే నేర్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. తర్వాత కల్లబుల్లి మాటలు చెప్పేటువంటి వాళ్ళు, సబ్జెక్ట్ లేకుండా ఏదో ఒకటి చెప్పేటువంటి వాళ్ళు, వీళ్ళనే ఎక్కువగా చూడటం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాసులకు సంబంధించినటువంటి ఇవి ఎక్కువగా ఈ మధ్య ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత వచ్చింది అని చెప్పేసి చెప్పడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. మీకు ప్రాఫిట్ అండ్ లాసుల ద్వారా ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఆల్రెడీ 2 సార్లు చూపించాను. ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు. అయినా ఇక చూపించేటువంటి పరిస్థితి నేనైతే చూపించను. ఎందుకంటే ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్‌లు ఆల్రెడీ నేను చూపించినాక ప్రతిసారి ఇదిగో అని చూపించి నేనేదో పెద్ద పిస్తా అది ఇది అని చెప్పుకోవాల్సినంత నెసెసిటీ అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏ యూట్యూబర్ అయినా ఏ ట్రేడర్‌కైనా సరే ప్రాఫిట్ లాస్ వస్తే వాడికి ఉపయోగం, ప్రాఫిట్ వస్తే వాడికి ఉపయోగం, నష్టం వచ్చినా ఆడికి నష్టం. అంతేగాని ప్రాఫిట్ అండ్ లాస్‌లు మీరు చూడటం ద్వారా పెద్దగా ఉపయోగం ఉంటదా? ఏముంటది చెప్పండి? మీరు ఏమన్నా ఇన్స్పిరేషన్ అయ్యేటువంటి స్టోరీస్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. అలాగే సైకలాజికల్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అటువంటి వాటి మీద కాన్సంట్రేషన్ చేయండి. అంతేగాని ఈ ప్రాఫిట్ అండ్ లాస్‌ని ఈ మధ్య కాలంలో ఈ ప్రాఫిట్ 15,000 వచ్చింది అని చెప్పేసినటువంటి వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. రూ. 1,00,000 వచ్చినటువంటి దాన్ని అంటే పబ్లిక్ అనేటువంటి వాళ్ళు తమ లాభాలని సంపాదించుకునే దానికంటే ఎదుటివాడి యొక్క లాభాలకి అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఆ విధంగా ఇట్ ఈస్ ఎ సైకలాజికల్ డిఫెక్ట్ అనమాట. దానివలన మీరే ఎక్కువగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో ఎప్పటికీ కూడా సక్సెస్ కాలేరు. నేనైతే స్టాక్ మార్కెట్ పరంగా ఒక సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌ననే అనుకుంటున్నాను. ఎందుకంటే మెల్లమెల్లగా స్లోగా నా యొక్క గ్రాఫ్ అనేటువంటిది పెరుగుతూ ఉంది. సో దాన్ని నేను మీ ముందు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం నాకైతే లేదు. ఎందుకంటే మిమ్మల్ని బోల్తా కొట్టించి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. అయితే యూట్యూబ్‌లో ఈ మధ్య కాలంలో విపరీతంగా చాలామంది ట్రేడర్స్ వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసేసి ఏదేదో చెప్పేసేసి ఈ చిన్న ట్రేడర్స్‌ని క్యాచ్ చేసేసేసి చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనం చాలా వెనకబడి ఉన్నాము అని అనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఫైనల్‌గా డిసైడ్ అయింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ఈ అవేర్‌నెస్ తెచ్చేటువంటి ప్రోగ్రామ్సో లేకపోతే మరోటో అనే దానికంటే కూడా అంటే మనం నిజాయితీని నమ్ముకొని నిజాయితీతో కూడుకున్నటువంటి మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉంటాం. అలాగే కొన్ని అంటే న్యూస్ సంబంధించినవి కావచ్చు. ఇంకా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా ఛానల్ ఇప్పటికి 15,000ని క్రాస్ అవ్వడానికి 15,000కి రావడానికి 3 సంవత్సరాలు పడితే లాస్ట్ 5,000 సబ్స్క్రైబర్స్ రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. సో ఇది నేను పర్సనల్‌గా ఆలోచించినప్పుడు నేను చాలా వెనకబడి ఉన్నాను అని నాకు అనిపించింది. ఇప్పుడు చెప్పేటువంటి వాళ్ళందరిలో కంటే కూడా సబ్జెక్ట్ చాలా ఉంది. అది సబ్జెక్ట్ ఎంత ఉంది ఏందని నాకు తెలుసు. సబ్జెక్ట్ ఉంది. ఇన్ని దేన్నైనా సరే వీడియో రూపంలో ఒక కాన్సెప్ట్‌ని వీడియో రూపంలో చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండి కూడా నా ఛానల్‌ని గ్రోత్ చేయలేకపోతున్నాను కాబట్టి
ఫస్ట్ నేను నా ఛానల్ మీద బాగా కాన్సంట్రేషన్ చేసి వితిన్ 1 ఇయర్‌లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టుగా చేయటానికి గట్టిగా అన్ని రకాలుగా ప్రయత్నం అనేటువంటిది చేస్తాను. ఖచ్చితంగా యూట్యూబ్ మీద ఫోకస్ అనేటువంటిది, వీడియోస్ మీద ఫోకస్ అనేటువంటిది చేయటం అనేటువంటిది జరుగుతుంది. మనకు గనక సబ్స్క్రైబర్సు ఆహ్, ఎక్కువగా గనుకుంటే మనం అప్పుడు ఏదైనా సరే ఒక మంచిది గనక చేస్తే ఎక్కువ మందికి షేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ యూట్యూబ్ మీద కాన్సంట్రేషన్ చేయటం అనేటువంటిది జరుగుతది. అలాగే ఇంకా వాళ్ళని విమర్శించటం, వీళ్ళని విమర్శించటం ఇదంతా అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ట్రేడర్స్ అనేటువంటి వాళ్ళు అసలు విషయాన్ని పరిగణించలేకపోతున్నారు. ఈ యూట్యూబ్స్‌ని చూసేటువంటి ప్రేక్షకులు గాని ఎవరైనా సరే. ఇప్పుడు ఫైర్ గారు ఏం చేశారు? ఇక్కడ నేను విమర్శించటం లేదు. మామూలుగా చెప్తున్నా. ఫైర్ గారు నాది అతని యొక్క క్యాపిటల్‌లో 80% పోయి మిగతా వాటిల్లో ఏదో వచ్చిందన్నట్టుగా మిగతా వాటిని క్లబ్ చేసి, దీనికి పెట్టి అంటే మీరొకసారి ఆలోచించండి. ఒక రిస్క్ అండ్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయకుండా చేసేటువంటి ఎవడైనా సరే, ఎంత పెద్ద యూట్యూబర్ అయినా, ఎంత పెద్ద ట్రేడర్ అయినా సరే, నా దృష్టిలో ట్రేడర్ కాదు. ఎప్పుడైతే స్టాప్ లాస్‌ని మెయింటైన్ చేయకుండా నీ క్యాపిటల్‌లోనే 80% నష్టపోతే అది మీరు బేస్‌లెస్ ట్రేడ్స్ చేస్తున్నట్టే లెక్క. మరొకరు 4, 5 పాయింట్లతోనే లాభాలు స్వీకరించి 2000, 3000 క్వాంటిటీ అది ఏ రకమైనటువంటి స్కాల్పింగా, పొజిషనా, లేకపోతే ఇంట్రాడేలో లాంగ్ పొజిషనా ఏంది అనేటువంటిది చెప్పకుండా మామూలుగా ఇది చేయటం. అలాగే మరొకడు నాకు ₹1,50,00,000 వచ్చిందని మరలా యూట్యూబ్‌ని మూసేస్తానని చెప్పి తెల్లారి నుంచే మళ్ళా బిట్‌కాయిన్‌ని, దాన్ని, దీన్ని అన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పటం. నిజంగా అటువంటి వీడియోస్‌నే ఎక్కువగా ఎంకరేజ్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి పబ్లిక్ కూడా వాస్తవికతని స్వీకరించేటువంటి పరిస్థితుల్లో, నిజాయితీని అండర్‌స్టాండ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే నిజమనేటువంటిది నిలకడ మీద తెలుస్తది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ 3 సంవత్సరాల జర్నీని కొనసాగించాను. కానీ యాస్ ఎ యూట్యూబర్ ఐ వాస్ ఫెయిల్డ్ ఐ థింక్ మై సెల్ఫ్. కాబట్టి యూట్యూబర్‌గా కొంత ఒక 1,00,000 మందైనా సబ్స్క్రైబర్స్‌ని గనక నేను తయారు చేసుకోలేకపోతే, నాకున్నటువంటి స్కిల్స్ గానీ, నాకున్నటువంటి అంటే నేరేట్ బాగా చేయగలను. వీటన్నిటిని మూలన పడేసుకున్నటువంటి వ్యక్తులుగా అవుతాం. సో, ఇప్పటివరకు అవేర్‌నెస్ తెచ్చినటువంటివి నిజంగా చాలామంది లైఫ్‌లని కాపాడాయి నా వీడియోసు. చాలామంది ఇన్‌స్పైర్ అయ్యారు. చాలామంది అసలు స్టాక్ మార్కెట్ రియాలిటీ ఏందో తెలుసుకున్నారు. కానీ మిగతా యూట్యూబ్ ఛానల్స్‌తో పోలిస్తే నేను చాలా వెనకబడి ఉన్నాను కాబట్టే, నేను ఖచ్చితంగా ముందు దీంట్లో గ్రోత్ అనేటువంటిది యూట్యూబ్ గ్రోత్‌లోకి రావటానికి నా ప్రయత్నం అనేటువంటిది జరుగుతది. అలాగే ఎర్నింగ్ పర్పస్‌గా కూడా కొన్ని ఇప్పుడు నేనెప్పుడు రిఫరల్ లింక్స్ వాడలేదు. కానీ ఇక రిఫరల్ లింక్స్‌ను కూడా వాడటానికి ప్రయత్నం చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. దాన్ని కూడా టెలిగ్రామ్‌ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వటం. ఒక మంచి యూట్యూబ్ ఛానల్‌గా ఈ మోటో ప్లస్ అనేటువంటిది ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ అవుతది. ఒక మంచి రోజు చూసి మారుస్తాను. ఆ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్‌ని ఆదరిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటివరకు జరిగినటువంటి జర్నీలో నిజాయితీ ఉంది. ముందు ముందు కూడా ఆ నిజాయితీనే మెయింటైన్ చేస్తాను. అయితే ఈ రిఫరల్ లింక్స్ ఇవ్వటము, ఏదైనా సరే మేము టిప్స్ అనేటువంటిది ఇవ్వటానికో, ఇంకో దానికో ప్రయత్నం అనేటువంటిది మాత్రం జరుగుతది. ఇది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ.